తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే రైతుల పండుగ అనేటట్టు ఒక కార్యక్రమంతో సీఎం రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వీళ్ళందరూ కలిపి పాలమూరులోని ఒక భారీ బహిరంగ సభ అయితే పెట్టడం జరిగింది. ఇందులో కీలకంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో చూసుకుంటే రైతులందరికీ కూడా పూర్తిగా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ పథకాన్ని పూర్తిగా అప్లై చేసామనేటట్టు ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో మరి వాస్తవాల్లోకి వెళ్తే రైతు భరోసా అనేది పూర్తి స్థాయిలో అమల్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా నిన్న కూడా అమలు చేసాము. దాదాపుగా 2,600 కోట్ల రూపాయలు పైగా 2,600 కోట్ల రూపాయలు చిల్లర అమౌంట్ అనేది విడుదల చేసామనేటట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నదని పక్కన పెడితే ఇక్కడ రైతు భరోసా అనేది పూర్తి స్థాయిగా అమలు అయ్యింది. దాదాపుగా 54,000 కోట్లు అనేవి రైతు భరోసా కోసం రైతుల సంక్షేమం కోసం కేటాయించేమనేటట్టు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ రైతులు మాత్రం మాకు రైతు భరోసా పడలేదని చెప్పి ఏకంగా నేరుగా మంత్రినే కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో అలా క్వశ్చన్ చేయడమే జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఖరీఫ్ మాసానికి రైతు భరోసా అనేది ఇవ్వడం కుదరదు అనేటట్టు ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఆ మొక్క చెప్పారో అప్పటి నుంచి కూడా వరుసగా రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తి చేసుకుంది. అంటే సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు తాజాగా చూసుకుంటే పాలమూరులోని రైతుల పండుగ అనేటట్టు ఒక కార్యక్రమం పెట్టుకుని భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా అనేది పూర్తి స్థాయిలో అమలైందని ఈయన చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ రైతులు మాత్రం ఎక్కడికెక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది. పైగా మెయిన్గా చూసుకుంటే రైతు భరోసాయే కాకుండా రైతులు పండించిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలుకి దాదాపుగా నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నిల్వ పెట్టడం. ఆ నిల్వ పెట్టడం వల్ల సకాలంలో ఏవైతే తుఫాన్ల కారణంగానో లేకపోతే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వర్షం రావడం వల్ల ఆ ధాన్యం అంతా కూడా వర్షంలో తడిసిపోతుంది. అలా తడిసిపోవడం వల్ల అవి మొలకెత్తిపోవడం ఇంకా కొనడానికి పనికి రాకుండా పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇక్కడ ఈ రైతుల పండుగ అనే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రైతులకి 100% నిలబడిన ప్రభుత్వం మాది, రైతుల పక్షాన నిలబడిన ప్రభుత్వం మాది అనేటట్టు ఈయన చెప్తున్నారు. కానీ కనీసం రైతు భరోసా పక్కన పెడితే రైతులు పండించిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో కొనడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రభుత్వం కొనవలసిన అవసరం ఏదైతే ఉందో ఏదైతే కొంత వాటిని ఆరబెట్టి వెంటనే కూడా ఆ ధాన్యం కొనుగోలు చేసి మిల్లీలోకి ఎక్స్పోర్ట్ చేయాలి. కానీ సకాలంలో ఆ పని చేయకుండా నెలల తరబడి ఆ ధాన్యాన్ని అక్కడ నిలవ పెట్టడం, ఆ రైతులందరూ కూడా అక్కడే రాత్రింబగళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది. కానీ ఏవైతే ఆ ధాన్యం ఉన్నాయో రైస్ మిల్లుల దగ్గర వాటిని ఎండబెట్టడం జరుగుతుందో ఆ ఎండబెట్టిన కార్యక్రమంలో వర్షాలు రావడం ఇవన్నీ కూడా తడిసిపోయి పూర్తిగా నాశనం అయిపోతుంది. అంటే నోటికాడికి వచ్చిన తిండి ఏదైతే ఉందో అది కూటికాడి కాకుండా పోతుంది అనేటట్టు మనమైతే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ రైతు భరోసా అనేది 100కు 100% ఇచ్చేసాం. రైతులకి వరి పండించినందుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేసాం. ఇంకా చూసుకుంటే కూలీలకు డబ్బులు కూడా ఇచ్చేసాం. అంటే రైతు కూలీల కింద ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా పెన్షన్ రూపంలోనో రైతు భరోసా రూపంలో డబ్బులు ఇస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. కాబట్టి అన్ని ఏవైతే ఈ రైతు భరోసాలో ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా అమలు చేశామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అనేది వాస్తవాల్లోకి వెళ్తే లేదు. సోషల్ మీడియాలోనే కానీ మీడియా ప్రకారంగా కానీ ఎటు చూసుకున్నా కానీ తెలంగాణలో రైతులు మాత్రం గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నట్లు కొంత సమాచారం అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అన్నీ అమలైపోయినాయి, రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది, రైతులు అంటేనే కాంగ్రెస్ అనేటట్టు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉంది, ఎన్ని అవాస్తవాలు ఉన్నాయనేది ఆయన మంత్రులకే తెలియాలి. కానీ ఏదేమైనా కానీ రైతుల కష్టాలు అనేవి చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. రైతు భరోసా పడినా పడకపోయినా అది పక్కన పెడితే కనీసం వాళ్ళు పండించిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి కూడా సకాలంలో కొనలేకపోవడం అనేది కొంత బాధాకరమైన విషయం. అలా కొనకపోవడం వల్ల నెలల తరబడి పండించిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి చేతి వరకు వచ్చి నోటికడి కాకుండా పోతున్నాయి. అంటే శుభ్రంగా పండించి రైస్ మిల్ వరకు కూడా తీసుకెళ్ళి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పెడితే అక్కడ ఒకేసారి పూర్తిగా వర్షంతో తడిసిపోయి నాశనం అయిపోతుందని చెప్పి రైతులందరూ కూడా బాధపడడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి తగిన మంచి చేస్తారు, ఏవైతే ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో చెప్పారో అందులో చాలా వరకు కూడా అవాస్తవాలు ఉన్నాయని చెప్పి రైతులే అలా సుముఖంగా సూటిగా చెప్పడం జరుగుతుంది. మాకు చాలా వరకు కూడా రైతు భరోసా అనేది అందలేదు అనేటట్టు చెప్పడం జరుగుతుంది. మరి దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు కూడా కీలక నిర్ణయాలు తీసుకొని పూర్తి స్థాయిలో అమలు చేస్తారని చూడాలి. ఏదేమైనా కానీ
సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి ఇక్కడ వాస్తవాల్లోకి మాత్రం చాలా వరకు కూడా తేడా కనిపిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు.